హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో ఏమడిగారంటే బీఎస్సీ రేడియాలజీ కోర్సు గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి మేడం అనేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే టుడే వచ్చేసి అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. బీఎస్సీ రేడియాలజీ కోర్సు గురించి అసలు డ్యూరేషన్ ఏముంటుంది, అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, మన కెరియర్ ఆప్షన్ ఏ విధంగా ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో మనం వీడియోలోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు, ఒక చిన్న లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్స్కి మాకు రిప్లై ఇవ్వాలనిపిస్తుంటుంది. అందుకే నేను ఇన్ని రోజులు డిలే చేసినా ఒకసారి మీకు కూడా తెలియాలి కదా అనేసి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్లనే, ఒక చిన్న షేర్ చేయడం వల్లనే మాకు అనేది ఎంకరేజ్మెంట్ వస్తుంది, మాకు వీడియో చేయాలనిపిస్తుంటుంది. అదే మీరు చేయాల్సింది. కాకపోతే మీరు అదే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. చెయ్యండి, చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అయితే రేడియాలజీ కోర్సు, బీఎస్సీ రేడియాలజీ కోర్స్ అయితే 2 టైప్స్ ఉంటుంది. ఓన్లీ బీఎస్సీ రేడియాలజీ ఉంటుంది, ఇమేజింగ్ టెక్నాలజీ రేడియాలజీ కోర్స్ ఉంటుంది. మనం వచ్చేసి బీఎస్సీ రేడియాలజీ కోర్సు గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. బీఎస్సీ రేడియాలజీ, ఈ రేడియాలజీ కోర్సు అనేది ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండెడ్ కోర్సు. ఎందుకంటే రేడియాలజీ కోర్స్ ఈజ్ నథింగ్ బట్ వీళ్ళు టెక్నీషియన్. ఏ టెక్నీషియన్ అంటే వీళ్ళు ఎక్స్రే టెక్నీషియను, సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎంఆర్ఐ స్కాన్, మొత్తం స్కాన్స్ అన్నమాట. ఏదైనా ఒక పేషెంట్ వెళ్ళిందంటే డాక్టర్ ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా కంపల్సరీ స్కానింగ్ తీయడమో, ఎక్స్రే తీయడమో ఏదో ఒకటైతే కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి టెక్నీషియన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రేడియాలజీ టెక్నీషియన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు హాస్పిటల్లో. ఈ రేడియాలజీ టెక్నీషియన్ ఉండాలి కాబట్టి ఈ రేడియాలజీ టెక్నీషియన్స్కి డిమాండ్ ఉంది మార్కెట్లో. ఈ రేడియాలజీ టెక్నీషియన్ కోర్స్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి బీఎస్సీ రేడియాలజీ 3 years ఉంటుంది. సమ్ కాలేజీలలో 4 years ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఇంటర్న్షిప్ అలా ఎట్లా క్రియేట్ చేస్తారో వాళ్ళకు 3 to 4 years ఉంటుంది. 3 years సబ్జెక్ట్, కానీ 1 year ఇంకా వాళ్ళకి ఎక్కువగా నాలెడ్జ్ కోసం సమ్ కాలేజీలలో 4 years కండక్ట్ చేస్తారు. మనకు అడ్మిషన్ ఏ విధంగా, మనకు దీనికి ఎలిజిబుల్ ఏది కావాలి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా, ఎంపీసీ అభ్యర్థులైనా సరే, బైపీసీ అభ్యర్థులైనా కూడా దీనికి ఎలిజిబులే. బీఎస్సీ రేడియాలజీ కోర్సుకు బైపీసీ వాళ్ళైనా ఎలిజిబులే, ఎంపీసీ వాళ్ళైనా ఎలిజిబులే. కాకపోతే వాళ్ళకు దాంట్లో మనకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి కంపల్సరీ. 50% మార్క్స్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, ఎంట్రన్స్ వితౌట్ ఎంట్రన్స్ లేకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. ఫీజు కూడా తక్కువే ఉంటుంది. అంటే డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, యూనివర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మినిమం అయితే 30,000 to 50,000 ఉంటుంది. అంటే మన సెలెక్ట్ చేసుకున్న కాలేజీని బట్టి ఉంటుంది. సమ్ కాలేజీలలో 30,000 ఉంటుంది పర్ యానం, సమ్ కాలేజీలలో 50,000 ఉంటుంది పర్ యానం. ఇంకా సమ్ కాలేజ్ ఇంకా అప్ టు 1 lakh లోపే అవుతుంది. 1 lakh ఉండదు. అంటే 50,000 అనుకోండి పర్ ఇయర్. 50,000 3 yearsకి 1.5 lakh అట్లా ఆ విధంగా ఉంటుంది మనకు ఫీజ్ డీటెయిల్స్. అయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 years ఏజ్ లిమిట్ ఉంటుంది. 18 years మినిమం, 18 years ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి. మీలో 18 years ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అది అనమాట 18 to 23 years అనమాట. ఇది ఏజ్ లిమిట్. వీళ్ళకి వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందంటే మాస్టర్స్ చేసుకోవచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్గా. ఇది అయిపోతుంది కదా, బీఎస్సీ రేడియాలజీ అయిపోతుంది. బీఎస్సీ రేడియాలజీ అయిపోయిన తర్వాత వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంకా ఏమైనా కావాలంటే మాస్టర్స్ చేసుకోవచ్చు. మాస్టర్స్ ఆఫ్టర్ పిహెచ్డి ఉంటుంది. వీళ్ళు అదేవిధంగా ఎంఫిల్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. వీళ్ళు ఇది అయిపోయింది, రేడియాలజీ కోర్స్ అయిపోయింది. రేడియాలజీ కోర్స్ అయిపోయిన తర్వాత కొందరు లేడీస్ ఏంటంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది లేడీస్కి, కొందరికి స్కిన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా ఉంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు అది కోర్స్ చేసి వేస్ట్ ఏం కాదు. వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు. డిప్లొమా లెవెల్ వాళ్ళకి టీచ్ చేయడానికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి బీఎస్సీ కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనమాట. డిగ్రీ లెవెల్ బీఎస్సీ రేడియాలజీ అనేది. వీళ్ళు వచ్చేసి డిప్లొమా లెవెల్ వాళ్ళకి టీచింగ్ చేయడానికి వెళ్ళొచ్చు అనమాట. మన హాస్పిటల్లోనే కాదు, టీచింగ్ ఫీల్డ్లో కూడా మనకు బీఎస్సీ రేడియాలజీ వాళ్ళకు ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ టెక్నీషియన్గానే కాకుండా టీచింగ్ ఫీల్డ్లో కూడా వీళ్ళకు ఆపర్చునిటీస్ ఉంటాయి.
అది అదేవిధంగా ఇంకెక్కడ ఉంటాయి అంటే వీళ్ళకి హాస్పిటళ్ళల్లో టెక్నీషియన్గా మన క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయి, మామూలు హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్లలో కూడా వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు ఆ విధంగా వీళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటవి. ఏ అయినా ఇంకా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ వీళ్ళు అయితే వీళ్ళని ఏమంటారంటే టెక్నీషియన్ అంటారు. టెక్నీషియన్ ఇన్ రేడియాలజీ టెక్నీషియన్ అంటారు, అసిస్టెంట్ టెక్నీషియన్ అంటారు, స్కానర్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ టెక్నీషియన్ అంటారు. ఈ విధంగా వీళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ఇది టెక్నీషియన్ కోర్సు చేస్తే, బీఎస్సీ రేడియాలజీ టెక్నీషియన్ కోర్సు చేస్తే ఎక్కడెక్కడ జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. వీళ్ళని ఏమంటారు, వీళ్ళకు ఫీజు ఏ విధంగా ఉంటుంది, అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంది, డ్యూరేషన్ ఏంది, నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంది, అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఇంకేమన్నా డౌట్ ఉంటే ఈయన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. బట్ మీరు ఒక చిన్న లైక్ చేయాలి, ఒక షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా చేస్తేనే మేము కూడా వీడియో చేస్తాము, మీరు అడిగిన క్వశ్చన్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు అలా చేయలేదనుకో మేము కూడా రిప్లై ఇవ్వము, మేము కూడా వీడియో చేయము. మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము అనేది మేము సపోర్ట్ చేస్తాం. అది నెక్స్ట్ కమింగ్ వీడియోలలో ఇంకా కామెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ అడిగారు, అది చెప్తాను. నేను ఏది కమింగ్ వీడియో ఏంది అంటే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు గురించి, జిఎన్ఎం కోర్సు గురించి డౌట్స్ అడిగారు, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి, వెంబడే మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అందుకే ముందే నేను అప్కమింగ్ వీడియోస్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద కూడా మీకు ఇమేజెస్ వస్తాయి, చూడండి. దానివల్ల మీకు ఎట్లా ఏంటి అనేది కూడా అర్థమవుతుంటుంది. ఇది వచ్చేసి బీఎస్సీ రేడియాలజీ కోర్సు గురించి మీకు ఫుల్గా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. కాలేజెస్ వచ్చేసి మనకి ఇవి కాలేజెస్ లిస్ట్ కూడా వస్తాయి. కాలేజెస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో మల్లారెడ్డి, మమతా కాలేజు, ఎంఎన్ఆర్ కాలేజు. ఇది నర్సింగ్ కోర్సుకు సంబంధించిన ఏ కాలేజీలో ఉన్నాయో అవన్నిట్లలో ఈ టెక్నీషియన్ కోర్సులు కూడా ఉంటాయండి. ఆల్మోస్ట్ ఉంటాయి, అన్నిట్లో ఉంటాయని కూడా చెప్పాను. ఆ కాలేజెస్ కూడా ఇమేజెస్ వస్తాయి, ఇక్కడ చూడండి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్, ఎంఎన్ఆర్, గురునానక్ ఇన్స్టిట్యూషన్, వీటిలలో ఇవి టాప్ కాలేజెస్. ఈ కాలేజీలలో ఈ బీఎస్సీ రేడియాలజీ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీకు కాలేజెస్ కూడా మీకు లిస్ట్ ఇక్కడ వస్తుంది, స్క్రీన్ మీద వస్తుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.